హాయ్ అండి. ఎలా ఉన్నారు? థంబ్‌నెయిల్ చూసారు కదా! అంత సన్నగా ఉన్న నేను ఇంత లావుగా ఎందుకయ్యాను, ఎలా అయ్యాను అనేదైతే చెప్తానండి. అండ్ నాకొచ్చిన కామెంట్స్‌కి రిప్లై కూడా ఇవ్వాలి కదా! సో, అది కూడా ఈ వీడియోలోనే అయితే ఇచ్చేస్తాను. ఆహ్, రెసిపీస్ పెట్టండి అని అడుగుతున్నారండి. రెసిపీస్ పెడతాను కానీ మాది చిన్న ఇల్లండి. సో, నాకు షూట్ చేసుకోవడానికి అంటే అడ్డాలు అవన్నీ కనిపిస్తాయి. సో, బ్యాడ్ కామెంట్స్ పెడతారేమో అని నేనైతే రెసిపీస్ పెద్దగా పెట్టను. ఆహ్, కాఫీలో షుగర్ వేసుకోవచ్చా అని అడిగారు. కాఫీలో షుగర్ వేసుకోకూడదండి. బ్లాక్ కాఫీ అంటే ఓన్లీ గోరువెచ్చని నీళ్ళల్లో కాఫీ పౌడర్ ఏసుకొని అలా తాగేసేయాలి. పాలు, షుగర్ వేయకూడదు. బెల్లం కూడా వేయకూడదండి. అదే బ్లాక్ కాఫీ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఫీడింగ్ ఇచ్చే మదర్స్ ఈ డైట్ చేయొచ్చా అని అడిగారు. మదర్స్ అయితే చేయొద్దండి ప్లీజ్. దానివల్ల బేబీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ప్రస్తుతానికి మీరు పాలివ్వండి. తర్వాత వాళ్ళు పాలు మానేసిన తర్వాత మీరు డైట్ చేసి మీ బాడీ మీకు వచ్చేస్తది. ఇప్పటి నుంచే చేశారంటే బేబీ కూడా సఫర్ అవుతుంది. ప్లీజ్ అదైతే చేయొద్దు. నెక్స్ట్ డైట్ చేయడానికి ఎక్సర్సైజెస్ చూపిమంటున్నారు. ఈ బాడీతో నేను ఎక్సర్సైజ్ చేస్తే, అది అప్‌లోడ్ చేస్తే నాకది కంఫర్ట్ కాదండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు చూసినా చూసేదనే కాదు, బట్ నాకే కంఫర్ట్ కాదు. అది అంత బాగోదు. ఇంత వెయిట్‌లో నేను ఎక్సర్సైజెస్ చేస్తూ అది మీకు వీడియో పెడితే. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక 85 అలా 80, 85కి వచ్చిన తర్వాత నేను ఎక్సర్సైజెస్ కూడా చూపిస్తాను. అంటే అప్పటికి నాకు ఏ ఎక్సర్సైజ్ దేనికి బాగా వర్క్ అవుతుందనేది కూడా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏ టైంకి లేస్తాను, ఏ టైంకి పడుకుంటాను, ఏ టైంకి ఏం తింటాను అని అడిగారు. నేనైతే ఇదే టైం అని ఏం లేదండి. అరౌండ్ ఒక 5:30-6:30 లోపల లేస్తాను. నైట్ వచ్చేసి 9-9:30, 10 లోపలే పడుకుంటాను. ఇంకోటి ఫుడ్ కదా! ఫుడ్ వచ్చేసి మార్నింగ్ లేవగానే డీటాక్స్ వాటర్ తాగుతానండి. దాని తర్వాత ఒక 45 మినిట్స్ నేనేం తినను, తాగను. తర్వాత కొంచెం వాటర్ తాగి బాదం పప్పులు తింటాను. తర్వాత వచ్చేసి జ్యూస్ కానీ, బ్రేక్‌ఫాస్ట్ ఏదో ఒకటి నేను 9 లోపల తింటాను. నెక్స్ట్ వచ్చేసి లంచ్ వచ్చేసి నేను 12-1 లోపలే తినేస్తాను. డిన్నర్ వచ్చేసి ఈవినింగ్ 6:30 లోపలే తింటాను. ఈవినింగ్ స్నాక్స్ 4:35. స్నాక్స్ ఏదన్నా కావాలి అంటే తినొచ్చు. బ్లాక్ కాఫీ ఆర్ డీటాక్స్ వాటర్ ఇలాంటివైనా తీసుకోవచ్చు. నా టైమింగ్స్ అయితే ఇది. నెక్స్ట్ ఇప్పుడొచ్చేసి టాపిక్‌లోకి వెళ్దాం. నేను ఎందుకు లావయ్యాను? ఎందుకు అంటే నా ఏజ్ ఇప్పుడు 26 అండి. 26 కంప్లీట్ అయ్యి 27 వచ్చింది మొన్న. 27 ఇయర్స్ అమ్మాయిలాగా కనిపిస్తున్నానా నేను? నా ఫ్రెండ్స్ అందరూ మంచిగా చదువుకొని జాబుల కోసం ట్రై చేస్తున్నారు. నేనేమో పెళ్లి చేసుకొని పిల్లల్ని గాని ఆపరేషన్ అయ్యి ఇంత లావైపోయానండి. దానివల్లేనా అంటే కాదు. ఇంకా నేను చేసిన పొరపాట్లు కూడా ఉన్నాయి. మన పొట్ట అనేది ఇట్లా ఉంటుంది. మనం దాంట్లో లోపలికి ఫుడ్ పంపించే కొద్దీ ఇలా ఇలా సాగుతుంది. మనం ఎంత తీసుకోవాలి? మనం రోజు తినేటప్పుడు మనకి ఇంత అయితే కడుపు నిండుతుంది అనుకున్నప్పుడు ఒక్క ముద్ద తగ్గించి తినండి. మీ బాడీ మీకు కరెక్ట్ షేప్‌లో కావాలి అంటే ఒక్క ముద్ద తగ్గించుకొని తినండి. నాకు సరిపోతుంది, మా ఆయన వదిలేసాడు, ఇంక అది వేస్ట్ అయిపోతుంది, డస్ట్‌బిన్‌లో వేయడం ఎందుకు అని మనం తిన్నాం అనుకో, మన పొట్ట డస్ట్‌బిన్ కాదు కదా! మనం తినేసేయడం వల్ల మనకి ఇలా ఉన్న పొట్ట ఇలా అయిపోతుంది. దానివల్ల మన పొట్టలో పొట్ట వస్తుంది. అండ్ పొట్టలో పడిన వాటి వల్ల మనకి ఫ్యాట్ కూడా వస్తుంది. ఈ ఫ్యాట్ వల్లే మనం అనేది లావు అయిపోతాం. ఇంకోటొచ్చేసి బాడీని పట్టించుకోకపోవడం. నాకేముందిలే పెళ్ళైపోయింది, ఇంట్లో పనులు చేసుకుంటే చాలు గదా! నాకెందుకు ఈ స్కిన్ మీద, బాడీ మీద ఫోకస్ ఎందుకు? మన పని మనం చేసుకుందాం, కమ్మగా తిందాం, పడుకుందాం అనుకుంటే ఇలా అయిపోతానండి. ఇలా అయిపోయాను నేను. అందువల్లే ఇలా అయిపోయాను. నేను నా బాడీ మీద కాన్సంట్రేట్ చేసుంటే, నేను కొంచెం వెయిట్ రాగానే అయ్యో! వెయిట్ వచ్చేస్తున్నాను, తగ్గాలి అని నేను అనుకోని ఉండుంటే ఇంత వెయిట్ అయితే ఖచ్చితంగా వచ్చుండేదాన్ని కాదండి. ఏముందిలే ఇక ఎవరు అంటారు మనల్ని అన్నట్టుగా నేను బాడీ మీద అయితే అస్సలు శ్రద్ధ తీసుకోలేదు. దానివల్ల ఇలా అయిపోయాను. ఇంకోటొచ్చేసి
ఫుడ్ మిగిలిపోయింది తినాలి అనుకుంటే మీరు ఈ పూటకి తినేసేయండి. ఈ మిగిలినవి ఈవినింగ్ టైంలోనో లేదంటే నైట్ టైంలోనో ఇంకొంచెం తినండి. మిగిలిపోతుంది, వేస్ట్ అయిపోతుంది అనుకుంటే ఇంకో పూట దాన్ని తినొచ్చు, పర్వాలేదు. బట్ ఒకే పూట అది మిగిలిపోతుంది కదా, ఇంకో 4 ముద్దలు వేసేద్దాంలే పడుంటది అనుకుంటే బాడీ అయితే ఖచ్చితంగా కంట్రోల్‌లో ఉండదండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజెస్ చేయాలి. మన బాడీకి మనం ఎంత తింటున్నామో, మనం కొంచెం తింటే చిన్నగా మనం ఇంట్లో పనులు చేసుకోవడం, అలా కొంచెం సేపు వాకింగ్ చేసుకోవడం సరిపోతుంది. మనం హెవీగా తింటున్నప్పుడు కదలకుండా పడుకుందాంలే అనుకుంటే, మనం పని చేస్తేనే కదా మన బాడీలో ఫ్యాట్ అనేది కరుగుతుంది, మన బాడీకి అనేది ఎనర్జీ వస్తుంది. లేదు అంటే ఆ ఫ్యాట్ అలానే పేరుకుపోతుంది, దానివల్ల వెయిట్ వస్తారు. ఇంకోటొచ్చేసి మనం ఎక్సర్సైజెస్ రోజు ఎక్సర్సైజెస్ చేయాలా అంటే, మనం తింటున్నాం గదా, మనం కడుపు నిండా తినాలి, మనం వెయిట్ రాకూడదు అంటే ఎక్సర్సైజెస్ కంపల్సరీ చేయాలి. నాకు టైం ఉండట్లేదు అనుకుంటే, డే మొత్తం మీద హాఫ్ అన్ అవర్ మీకోసం మీరు స్పెండ్ చేసుకోలేరా? ఖచ్చితంగా స్పెండ్ చేసుకోవాలి. లేదంటే కొంచెం ఫుడ్ తగ్గించుకొని తినాలి. మనం తినే ఫుడ్‌కి మన బాడీకి ఎంత సరిపోతుంది అనేది తెలుసుకొని తినాలి. నేను చేసే డైట్ వల్ల ఓన్లీ వెయిట్ లాసే కాదండి, నాకు హెయిర్ ఫాల్ కూడా తగ్గింది. నేను ఆ డీటాక్స్ వాటర్‌లో ఉసిరికాయ యాడ్ చేసుకున్నాను కదా, మేబీ దానివల్ల అని నేను అనుకుంటున్నాను. హెయిర్ ఫాల్ అయితే ఇట్లా పట్టుకుంటే కుచ్చులు కుచ్చులుగా వచ్చేదండి నాకు జుట్టు. బట్ ఇప్పుడు రావట్లేదు, అదొకటి ప్లస్ అయింది. అండ్ స్కిన్ కూడా నాకు కొంచెం గ్లోయింగ్‌గా అనిపిస్తుంది. నేను చూసుకుంటుంటే నాకు కొంచెం గ్లోయింగ్‌గా అనిపిస్తుంది. మీకు ఆ తేడా తెలుస్తుందో లేదో నాకైతే తెలియదండి. ఇంకొకటొచ్చేసి నా బాడీ డీటాక్స్ అవుతుంది. బాడీలో వెయిట్ అనేది కరుగుతుంది. ఎందుకు అంటే నేను కొంచెం తింటున్నాను కదా, మన బాడీకి ఎనర్జీ కావాలంటే ఏం చేస్తుంది, మన బాడీలో ఉన్న ఫ్యాట్ నుంచి ఎనర్జీ తీసుకుంటుంది. అలా మనం ఎక్కువ పని చేస్తూ కొంచెం తిన్నామంటే మన బాడీలో ఫ్యాట్ అనేది మొత్తం ఎనర్జీ కింద తీసుకుంటుంది. అలా అని మజిల్ లాస్ అవ్వకూడదండి. మనం ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే మజిల్ లాస్ అవ్వదు. ప్రోటీన్ కోసం చికెన్, ఎగ్స్, లేదంటే చెప్పాను నిన్న వీడియోలో కూడా చెప్పాను నేను, అలాంటివి ప్రోటీన్ కోసం అయితే మీరు కంపల్సరీ తీసుకోవాలి. ఫైబర్ ఉండాలండి. ఫైబర్ లేకపోతే మనకి కాన్‌స్టిపేషన్ వస్తుంది, మోషన్ ఫ్రీగా అవ్వదు. ఫైబర్ అంటే ఆకుకూరలు కానీ, బీరకాయ, చిక్కుడుకాయ ఇలాంటి వాటిలో ఫైబర్ ఉంటుంది. అది కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. వెజిటబుల్స్ ఎంత ఎక్కువ తీసుకుంటే మన బాడీ అంత ఫిట్‌గా ఉంటుంది. వెజిటబుల్స్ తీసుకోవాలి, ప్రోటీన్ తీసుకోవాలి, ఫైబర్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్. మన బాడీకి కార్బోహైడ్రేట్స్ కూడా అవసరమేనండి. నేను అస్సలకే మానేస్తాను అని అదైతే అవసరం లేదు, అస్సలకే మానేయొద్దు. కొంచెం అయితే కావాలి. రైస్ కానీ, పుల్కా కానీ, చపాతీ కానీ, రాగి కానీ, రాగిలో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. రాగి దోశ అట్లాంటివి కానీ, ఉప్మా కానీ, వీటన్నిటిలో మనకి అన్నీ మిక్స్డ్ ఉంటాయి. మనం వాటిల్లో యాడ్ చేసుకునే దాన్ని బట్టి వాటిల్లో యాడ్ చేసుకొని అన్నీ కలిపి మన మీల్‌లో అయితే పెట్టుకోవాలి. దానివల్ల నాకైతే ఎనర్జీ ఉంటుంది. మనం లావు అవ్వడానికి ఇంకొక మెయిన్ రీజన్ వచ్చేసి బయట ఫుడ్ తినడం అండి. మనం ఈ డైట్ ఫాలో అవ్వాలి, మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆ బయట ఫుడ్‌ని అయితే అవాయిడ్ చేయాలండి. మనం ఇన్ని నెలలు అని టార్గెట్ పెట్టుకుంటాం కదా, నేనైతే జనవరి మిడిల్‌లో ఎండింగ్ అనుకోండి, నేనైతే ఏప్రిల్ వరకు నా టార్గెట్ పెట్టుకున్నాను. ఏప్రిల్ వరకు డైట్ చేస్తాను, సమ్మర్ హాలిడేస్ వరకు అని అనుకుంటున్నా. మధ్యలో గ్యాప్స్ అయితే ఇస్తానండి. ఒకే ఇదిలో చేసినా కూడా మన బాడీ అనేది దానికి అలవాటు పడిపోయి నెక్స్ట్ మనం తీసుకునే ఫుడ్‌కి అది రియాక్ట్ అవ్వదు. సో కొంచెం కొంచెం గ్యాప్స్ ఇస్తూ మళ్ళీ స్టార్ట్ చేస్తూ అలా అయితే చేస్తాను. బయట ఫుడ్స్ ఈ డేస్ అయితే నేను మానేస్తానండి, పూర్తిగా మానేస్తాను. నేను అనుకున్నది 65 కేజీస్ వరకు రావాలనుకుంటున్నాను. 100 నుంచి 65 అయ్యే వరకు నేనైతే బయట ఫుడ్ తినట్లేదు. తర్వాత తింటారా అంటే నాకు తినాలనిపిస్తే కొంచెం తీసుకుంటానండి, అలా అని ఎక్కువైతే తీసుకోను. బయట ఫుడ్ అనేది దానివల్ల వచ్చే బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ, ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, సో వాటికైతే నేను అవాయిడ్ చేయాలని అనుకుంటున్నాను. మీరు కూడా మీ ఇష్టం అది, కానీ ఈ డైట్ చేసేటప్పుడు మాత్రం మానేసేయండి. బయట ఫుడ్ అంటే ఇట్లా ప్రాసెసింగ్ చేసిన ఫుడ్డు, పిజ్జాలు, పన్నీర్ అంటున్నా, పిజ్జాలు అలాంటివి, పానీపూరి, ఫ్రైడ్ రైస్
మంచూరియా ఇలాంటివైతే అస్సలు తినొద్దండి. వాటిల్లో ఆయిల్ కొంచెం ఎక్కువ వాడతారు కదా. నేనైతే మానేశాను. వెయిట్ లాస్ అనేది ఎవరో చెప్తే చేయడం కాదండి. మనకై మనమే అనుకోవాలి. మన బాడీ పైన శ్రద్ధ ఉండాలి మనకి. మనకి ఖచ్చితంగా తగ్గాలి అనే నిర్ణయం అయితే మనం గట్టిగా తీసుకున్నామంటే తగ్గిపోతాం. అదేదో పెద్ద కష్టమైన పనైతే అస్సలు కాదండి. నేను చాలా రోజులు ఆ భ్రమలోనే బతికాను. ఇప్పుడైతే ఆ భ్రమ నాకు వీడింది. హ్యాపీగా వెయిట్ లాస్ జర్నీ అయితే చేస్తున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఎవరైనా లావుగా ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేయాలంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.